వీళ్ళ చెత్త సర్వీసు. వీళ్ళు విజయవాడ షోరూమ్ని నాని సినిమాలో డైలాగ్ అంటే చూడండి, ఎంతకన్నా దిగజారు అన్న ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్ అని. ఈ విజయవాడ హార్డ్వేర్ షోరూమ్ వాళ్ళు కరెక్ట్ యాప్ట్ అది. ఎంతకన్నా చెత్త ఏం చేస్తారు అనుకున్న ప్రతిసారి దే ప్రూవ్ మీ రాంగ్. దే కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్. ఈడికి హార్డ్వేర్ షోరూమ్ అలా ఇచ్చారా? ఒకటంటే ఒకటి కూడా తిన్నంగా చేయడు. ఆ గూగుల్లో రివ్యూస్ చూసినప్పుడైనా నాకు అర్థమై ఉండాలి వీళ్ళ గురించి. హార్లే డేవిడ్సన్ స్పోర్ట్స్టర్ 1250 ఇది ఒకటి సూపర్ బైక్ ప్రెసెంట్ ఇక్కడ. బైక్ సెట్ వెళ్ళాలి అటు సైడ్. అక్కడ దగ్గర కాఫీ బాగుంటుంది. ఇది చాలా స్లైట్గా అనీవెన్గా ఉంది. హై స్పీడ్స్లో కొంచెం రిస్క్ అది, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రూజర్స్ మీటిఆర్ 650. అలాగే ఫుడ్ మీద ఉన్న ప్యాషన్తోనే కానీ ఇదంతా. బట్ రెస్టారెంట్ ఫీల్డ్ అనేది కనిపించదు కానీ బయట ఎవరికి. చాలా ఏమంటారు ఫ్రస్ట్రేషన్ కానీ బీపీలు కానీ. బట్ ఆ స్పైసీతో తింటేనే బాగుండదు. ఇంకేం బాగుంటుంది కాకుండా మన దగ్గర గుంటూరు కోడి పలావ్ ఒకటి, మనకి స్పెషల్గా స్పైసెస్తో పాలమురి అని చెప్పి ఒకటి ఉంటుంది. పాలమురి అని చెప్పి, ఈ సుప్రీం బిర్యానీ అని, రాయల్ చికెన్ బిర్యానీ ఒకటి, ఇవన్నీ మనం సెపరేట్గా మసాలాలు కొట్టుకొని పెట్టుకుంటాం అనమాట. సో డిఫరెంట్ టేస్ట్ వస్తాయి ఒక్కొక్కటి. ఎంతసేపు నాకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా, 75% ఆఫ్ ఆర్డర్స్ అన్ని దమ్మే. దమ్ము ఫ్రై పీస్, దమ్ము ఫ్రై పీస్. ఎందుకు మన హైదరాబాద్ ఇలాంటి ప్లేస్ లో కూడా అప్పటి వరకు ఫుడ్ బాగుంటుంది, సడన్ గా 1 month లో ఫుడ్ తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే చెప్పండి. అవును, అంటే అనకూడదు కానీ డౌన్ ఫాల్ ఆఫ్ రెస్టారెంట్ బిజినెస్ అంటే స్విగ్గీ జొమాటో వల్ల అయిపోయింది. ఆబ్వియస్. ఇది వరకు బయటికి ఫుడ్ తినడం అంటే బయటికి వెళ్ళి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి అది పీస్ కింద ఉండేది రాగా కదా. ఆ క్లాస్ అంటే మొన్న స్టడీ అండి పాడ్కాస్ట్ లో చూసాను. ఒక ఎవ్రీ వీక్ ఫస్ట్ 2 ఓపెన్ అవుతున్నాయంటే 3 క్లోజ్ అయిపోతున్నాయి హైదరాబాద్ లో. కాదు, స్ట్రీట్ బైట్ రవి అతను అసలు యాక్చువల్లీ అతను చెప్పిన పాడ్కాస్ట్ కొంచెం బాగా వెల్ నోన్ ఫేస్ కాబట్టి చెప్పాడు, చాలా మంది చూశారు. గుడ్ మార్నింగ్ గైస్, మనం రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. విజయవాడ హార్లే షోరూమ్కి వెళ్ళి జిఓపిడి చేంజ్ చేయాలి. అది చేయించేసుకుని వచ్చేద్దాం. ఎగ్జాక్ట్గా టైం అయితే 9-10 అయింది. మ్యాక్సిమం 2 hours రీచ్ అయిపోవచ్చు. చూద్దాం ఎంతసేపు పడుద్దాం. రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఇది. ఇంతకుముందు ఇదంతా ఒక 2-3 feet వాల్ ఉండేది, అంతే ఎదురు ఉంటుంది, చూపిస్తాను. ఇప్పుడు మొత్తం అదంతా తీసి నీట్గా ఇట్లా ఫెన్స్ టైప్లో వేసారు, మెటల్ వేసి. వ్యూ చాలా బాగుంది ఇప్పుడు. ఇదివరకు ఆ వాల్స్ వల్ల సరిగ్గా కనిపించేది కాదు, కానీ ఇది మోర్ సేఫ్ అండ్ వ్యూ చాలా బాగుంది. కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇటు వాటర్ కూడా పర్లా బాగానే ఉన్నాయి. ఇంకా బెటర్. ఇప్పుడే రైనీ సీజన్ అయింది కదా. సెప్టెంబర్లో అయితే అసలు మరీ దారుణంగా వచ్చింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఎలా బాల్స్ లాగా ఉండేవి. ఒక చోట ఇరిగిపోయి ఉండేది, ఎలా ఉండేవి. ఇప్పుడు ఇటు చూడండి, మొత్తం రీమోడల్ చేస్తున్నారు కదా. మొత్తం బ్రిడ్జ్ అంతా ఇప్పుడు ఈ ఐరన్ వేసి దానికి ఫెన్స్ లాగా వేస్తున్నారు, గ్రిల్లు. ఇది చూడండి, దీనికి దానికి అసలు లుక్ ఎంత డిఫరెన్స్ ఉందో. మొత్తం బ్రిడ్జ్ అంతా లేకపోతే చాలా బాగుంటుంది అటు ఇటు వ్యూ కూడా. ఇదివరకు లారీస్ అవన్నీ కూడా ఇటు ఎక్కువ వచ్చావు కాబట్టి రోడ్డు చాలా పాడేది. ఇది కొవ్వూరు అయితే ఎంటర్ అయిపోయాం. ఈ పక్కన ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది ఆంధ్ర షుగర్స్ ఫ్యాక్టరీ. కొవ్వూరులో ఆంధ్ర షుగర్స్ ఉంటుంది కదా, ఫ్యాక్టరీ అది. ఇంక ఇవన్నీ ఘాట్స్. ఈ రోడ్డు మొత్తం మనకి ఇంకా ఘాట్స్ ఉంటాయి, మొత్తం గోదావరి కదా. ఇంకా ఇక్కడ నుంచి 4th బ్రిడ్జ్ ఎక్కేయడమే. ఇది ఎక్కితే ఇంక డైరెక్ట్ ఒకటే రోడ్డు. అసలు ఇది వచ్చాక ఎంత విజయవాడ వెళ్ళాడు అంటే ఎంత ఈజీ అయిపోయిందో. ఇది వరకు ఎంత కాదనుకున్నా 3.5 hours 4 hours పట్టేది. దగ్గర అట్లీస్ట్ 3.5 hours పట్టేది. ఇది వచ్చాక 2 hours. కార్ అయితే 2 hours లోపే. ఇక్కడ ఏంటి మళ్ళీ ఇక్కడ ఫుడ్ కోర్ట్ కడుతున్నట్టున్నారు. ఈ హైవే మీద కూడా ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి, అవైలబిలిటీ అది కూడా.
ఓకే, ఇంక వన్స్ ఎక్కితే అబ్బా ఇంకా యాక్సిలరేటర్ పట్టు కూర్చోవచ్చు ఈ హైవే మీద. మన బండి కొన్నప్పటి నుంచే విజయవాడ ఆల్మోస్ట్ ఒక 6-7 టైమ్స్ తిరుగుంటా. 6 నేను ఇంకా ఎక్కువ తిరుగుంటా. బండికే ఒక 3-4 టైమ్స్ వెళ్ళాను కదా. అసలు విజయవాడ వెళ్ళడం అంటే అసలు ఏం తెలియట్లేదు, సరదాగా అలా మారేడుమిల్లి వెళ్ళొచ్చినట్టు అనిపిస్తుంది అంతే. చూసారా అసలు ఈ రోడ్ ఎంత బాగుందో. ఇప్పుడే ఒకసారి గోపుర యాంగిల్ చూద్దాం ఎలా ఉంది, ఎలా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ND ఫిల్టర్ కూడా పెట్టాను, అందుకే ఇప్పటివరకు వచ్చిన వీడియోస్ అన్నీ చూసుంటే మీకు మోస్ట్లీ మీకు ఎక్కువ బ్రైట్నెస్ ఎక్స్పోజర్ ఎక్కువైపోయి ఉంటాయి. సో అవి సెట్టింగ్స్ ఎంత చేసినా తగ్గట్లేదు. తర్వాత చూస్తే ND ఫిల్టర్స్ పెడితే కానీ అది పోదు, ఇంకేం చేసినా సెట్టింగ్స్ పోవు అని చెప్పంటే ఇంక ND ఫిల్టర్స్ ఆర్డర్ పెట్టా. ఇంక ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు బాగానే వస్తుంది, చెక్ చేశాను కదా బాగానే ఉంది. కాకపోతే కొంచెం కెమెరా యాంగిల్ పైకి అయినట్టు అనిపించింది, సో అది కొంచెం కిందకి అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు యాంగిల్ అంతా బాగానే ఉంది అనుకుంటున్నాను. ఇంకేమైనా కెమెరా యాంగిల్ కన్నా అవి ఏమైనా చేంజెస్ చేయాలన్నా ఒకసారి కామెంట్స్లో సజెస్ట్ చేయండి. నెక్స్ట్ చేసే వీడియోస్కి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. హైవే మీద సోలో రైడింగ్ వెళ్తున్నప్పుడు ఒక పాటతో స్టార్ట్ చేసి ఏదేదో పాటలు పాడుకుంటే 4-5 పాటలు రిమిక్స్ చేసి పాడుకుంటూ వెళ్తాం. ఇది నేను ఒక్కడినైనా, మీరు కూడా ఇలాగే జరుగుతుందా? పబ్స్లో డీజేలు కూడా అలా మిక్స్ చేయరు, అలా మిక్స్ చేస్తాం. మా ఫ్రెండ్స్ కూడా సేమ్ ఇదే అన్నారు. మోస్ట్లీ బాయ్స్ అందరికీ ఇదే అనుకుంటా, సింగిల్ సోలో ట్రావెలింగ్లో ఒక పాటతో స్టార్ట్ చేసి సడన్గా ఇంకో పాటకు స్విచ్ అవుతారు. డీజేస్ అవ్వాల్సిన వాళ్ళు తొక్కేసారు సార్. గ్లౌస్ చేంజ్ చేయాలి. ఆ గ్లౌస్ తీసుకున్నా కానీ క్రాంప్స్ తెరవి వాటర్ ప్రూఫ్. మనకు డీజే కెమెరా కూడా ఆన్ చేయాల్సి ఆఫ్ చేయడానికి అవ్వట్లేదు దానివల్ల. అవి బాగా థిక్గా ఉన్నాయి. టచ్ టచ్ కూడా పక్కన పెట్టండి, కనీసం ఈ డీజే మీద ఉన్న ఆ బటన్ కూడా నొక్కడానికి అవ్వట్లేదు ఒక్కోసారి. ఏదో మనం పెద్ద లదాఖ్ వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళిపోతాం అని తీసుకున్నాం. ఇంక ఈ ఇయర్ ఎలా కాబట్టి లదాఖ్ యాక్చువల్లీ వెళ్ళాలి, బట్ మధ్యలో నాకు అవ్వలా. తర్వాత అవుతుంది అనుకున్నాడు, ఫ్రెండ్ కుదరలేదు, బిస్కెట్ అయింది. తెలిసిందే అందరికీ ఆల్మోస్ట్ 90% లదాఖ్ అనుకున్నాడు, క్యాన్సిల్ అవడమే. చూడాలి, నెక్స్ట్ ఇయర్ అయినా ప్లాన్ చేయాలి. బైక్ ఇచ్చేసి ఎంతసేపు పడుతుందో తెలియదు. బైక్ ఇచ్చేసి అక్కడ ఫ్రెండ్ ఉన్నాడు, బీటెక్లో ఫ్రెండ్. సో వాడి దగ్గరికి వెళ్ళి అని కలవాలి. ఆల్మోస్ట్ 7,000 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది మన బండి. మనం ఈరోజు రిటర్న్ వెళ్ళేసరికి మోస్ట్లీ 7,000 ఫినిష్ అయిపోతుంది. సోఫర్ బండి అదంతా చాలా నీట్గా ఉంది. ఒకటే కాకపోతే నాకు అలవాటు అయిపోయింది యాక్చువల్గా. కాకపోతే వేరే బండ్లు డ్రైవ్ చేస్తుంటే నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఏంటంటే గేర్ కొంచెం హార్డ్. అది ఓన్లీ నా బైక్ ఆ ప్రాబ్లం ఉందా లేదా వేరే వాళ్ళకి కూడా అదే ఇష్యూ ఉందా తెలీదు. మరి ఎవరన్నా X440 యూజ్ చేసే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. అది మోడల్కి మొత్తం ఇష్యూ ఉందా నా ఒకదానికే ఉందా అనేది ఐడియా లేదు నాకు. ఇప్పుడు గేర్ ఆయిల్ పంప్ చేంజ్ చేస్తాడు కదా, మరి దానివల్ల ఏమన్నా చేంజ్ అవుతుందో ఏంటో తెలియదు, చూడాలి. అది గేర్ ఆయిల్ పంప్ది రౌండ్ది ఉంటుంది. అది ప్లాస్టిక్ ఇచ్చాడు మన మోడల్కి, 2024 మోడల్కి. 2025 ఇప్పుడు లేటెస్ట్ వచ్చే మోడల్స్ అన్నిటికీ అది మెటల్ ఇచ్చేస్తున్నాడు. సో చేంజ్ చేయడానికి అని చెప్పి కాల్ బ్యాక్ వచ్చింది. యాజ్ యూజువల్ విజయవాడ షోరూమ్ వాళ్ళు కాల్ బ్యాక్ వచ్చిన వాళ్ళు చేయరుగా. ఇంకా అందుకే నేనే కాల్ చేసి అడిగితే, నేను ఎప్పుడు అడిగా నాకు తెలిసిన 3 monthsకి అడిగా. కాల్ చేసి అడిగితే అవును సార్ ఉంది సార్ అంటాను. మరి ఫోన్ చేయలేదని మీరు చేయాలి కదా అంటే, అందరూ కాల్ చేసుకుంటూ వస్తున్నాం సార్ అంటే. వీళ్ళకి కాల్ చేయడానికి 3 months సరిపోవట్లేదు వీళ్ళకి. మరి ఎన్ని అమ్మేసారు ఏంటో తెలియదు కానీ X440లో. నాకు బండి పరంగా బ్రాండ్ పరంగా నాకు అసలు ఎటువంటి ఇష్యూ లేదు, కానీ నాకు విజయవాడ హార్లీ షోరూమ్ పరంగా చాలా ఇష్యూ ఉంది. ఎవరైనా అక్కడ తీసుకునేది ఉంటే 1-2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. నేను మన 3rd సర్వీసింగ్ కూడా వీడియో పెట్టాను కదా, హీరో షో చేయించాను వైజాగ్. నాకు అక్కడ చేసిన సర్వీసు 10 times బెటర్ అనిపించింది వీళ్ళ దగ్గర కన్నా. నెంబర్ 1 ఫస్ట్ బైక్ ట్రయల్ రన్కి వెళ్ళొచ్చి నీట్గా ఏమున్నాయి చెక్ చేసి చెప్పాడు అంతా. మన మండికి పెద్ద డిస్ట్రిబ్యూషన్లో వీళ్ళైతే ట్రైల్ లేదు పాడలేదు. మనం చెప్పుకోవాలి ట్రైల్కి వెళ్ళరంటారు అంటే పర్లేదు భయ్యా అంటారు, ఏదో బండి చూసి చెప్పేసేలాగా. సరే ఏమన్నా చేస్తారా అంటే చేసేది ఏంటి, ఇంజిన్ ఆయిల్ మారుస్తారు, బైక్ వాష్ చేస్తారు, ఇంజిన్ ఆయిల్ మార్చేసి అయిపోయింది వెళ్ళిపోను అంటాడు. ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే కనెక్ట్ అయ్యేది.
అది ఉంది కదా, అది మొత్తం హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్ట్ అవుతుంది. అది దీనికి ఎగ్జిట్స్ ఎంట్రీస్ కూడా ఎక్కువ ఉండవు. మొత్తం ఇక్కడ నుంచి ఎండ్ టు ఎండ్ 11-12 అంతే ఎంట్రీ ఎగ్జిట్స్. ఇక్కడ ఒకటి ఉంది నాకు తెలిసి, దాటాక మళ్ళీ విజయవాడ దగ్గరలో అనుకుంటా. అదైతే చాలా ఇంకా ఈజీ అయిపోద్ది హైదరాబాద్కి వెళ్ళడం. మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు 7 hours ఏమో పట్టింది అనుకుంటా, 8 hours. వ్లాగ్స్ కూడా ఇంకా మనకి ఎడిటింగ్ కానీ రికార్డ్ చేసేది కానీ ఇంకా ఒక్కొక్క వ్లాగ్లో ఒక్కొక్క డ్రాబ్యాక్ కనిపిస్తుంది నాకు. షూట్ చేశాక ఫుటేజ్ ఉంటుంది కదా, ఫుటేజ్ చూసుకున్నా. సో స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నా. అందుకే మిమ్మల్ని కూడా కొంచెం ఫీడ్బ్యాక్ అది అడుగుతున్నా కమెంట్స్లో ఇమ్మని. ఇంకా వ్లాగ్స్ వెళ్ళే కొద్ది ఇంకా బెటర్ అవుతూ ఉంటాయండి. మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ ఇదే, పెద్ద టోల్ గేట్ కూడా విజయవాడ వెళ్తున్నప్పుడు. కార్కి అయితే 1 side 160 అనుకుంటా. ఇది వేర్వల్లి టోల్ ప్లాజా. అరే బైక్లు ఎక్కడి నుంచి, కానీ వర్త్. ఈ రోడ్డు మెయింటెనెన్స్కి ఈ రోడ్డు ఉన్నదానికి 160 వర్త్ పే చేయొచ్చు. మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా సార్, సరదాగా 120లో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళకండి బండి మీద 120. కార్ అయితే 120. మెయింటెనెన్స్ వరకు మీకు నెక్స్ట్ రెండు పెద్ద ఉండవు. నెక్స్ట్ రెండు 40-50 ఉంటాయి కార్ మీద అయితే. మ్యాక్స్ 60 అనుకుంటా అంతే. అవి లైట్. ఇది తర్వాత గుంటూరు వెళ్తుంటే కాజా టోల్ ప్లాజా ఉంటుంది. అది ఈ రెండు ఎక్కువ. ఇప్పుడే ఒక చిన్న వాటర్ బ్రేక్ ఆగాను. రైడింగ్లో తెలియకుండా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది బాడీ. అట్లీస్ట్ ఎవ్రీ 1-1.5 hours అయినా ఒక బ్రేక్ తీసుకుని కొద్దిగా హైడ్రేట్ చేసుకోవడం బెటర్. హైడ్రేషన్ ప్యాక్ ఉంటే గొడవలేదు, ఆన్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నేను హైడ్రేషన్ ప్యాక్ అది ఏమీ తీసుకోవాలి, అంత అవసరం లేదు ప్రజెంట్. ఎలాగో ఎవ్రీ 1 hour ఆగుతాం, సో అది సరిపోతుంది. నల్లజర్ల దాటాక ముందుకు వచ్చాక మీకు ఇక్కడ ద్వారకా తిరుమలకి దారి ఉంటుంది. ఇక్కడ బోర్డు ఉంటుంది. మీరు ఇటు వెళ్ళి కింద నుంచి రైట్ సైడ్కి వెళ్తే స్ట్రైట్ ఇంక ద్వారకా తిరుమల తిరుపతి. ఈ ఫ్లైఓవర్తో ఇంకా కొత్త హైవే ఎండ్ అయిపోద్ది. ఇది తీసుకెళ్ళి ఇంకా తణుకు హైవే, పాత హైవే ఉంటుంది కదా, దాంట్లో కలిపేస్తాడు. అటు సైడ్ నుంచి మనకి తణుకు నుంచి వచ్చేవి ఆ ఓల్డ్ హైవే రూట్ అది. సో ఓల్డ్ హైవే నుంచి వచ్చేవన్నీ అటు నుంచి వచ్చి ఇక్కడ కనెక్ట్ అవుతాయి మనకి. గరుడ ఫుడ్ కోర్ట్ ఇది చాలా ఫేమస్ అంటారు. ఇది ఎప్పుడు వెళ్ళలేదు, సరే వెళ్దాం ఏముంటారు. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఇంకా 75 ఉందా? ఏలూరు 16. ఈ అంకుల్ ఎవరో మిటిఆర్ 650 అనుకుంటా. అంతా బాగానే ఉంది భయ్యా. హెల్మెట్ అది ఏంటిది ఆ బండికి ఆయన పెట్టి మనకి ఎందుకులే నోటుతో. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రూజర్స్ మిటిఆర్ 650. మన రైడ్లో సెకండ్ టోల్ గేట్ ఏలూరు దాటాక ఉంటుంది. ఇది తర్వాత ఇంకొకటి ఉంటుంది. మొత్తం 3 ఉంటాయి రాయమండ్రి నుంచి విజయవాడ వెళ్ళే మధ్యలో. బైక్ సెట్ వెళ్ళాలి. అండ్ గవర్నమెంట్ వెహికల్స్ ఇవి. అటు సైడ్ అక్కడ దగ్గర కాఫీ బాగుంటుంది. ఈ టోల్ గేట్ దగ్గర అటు సైడ్ దగ్గర. ఈ టోల్ గేట్ దాటాక ఒక 2-3 ఇట్లాంటి హోటల్స్ ఉంటాయి. పొరపాటును కూడా ఆకండి. ఆకలేసిన కొంచెం ముందుకెళ్ళి ఎక్కడైనా మంచి ఆటలు లాగండి. అసలు చాలా వరస్ట్ ఫుడ్. అసలు ఫుడ్ టేస్ట్ టూ వర్స్ట్. అటు సైడ్ ఉన్నవి కొంచెం బాగానే ఉంటాయి. విజయవాడ టు రాయమండ్రి వెళ్ళినప్పుడు ఉంటే బాగుంటాయి, కానీ రాయమండ్రి టు విజయవాడ వెళ్ళినప్పుడు ఇటు సైడ్ టోల్ గేట్ దగ్గర మాత్రం టూ వర్స్ట్. మన రైడ్లో థర్డ్ అండ్ లాస్ట్ టోల్ గేట్. మేబీ ఇంకొక 30-35 kilometers ఉంటుంది విజయవాడ. హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోవచ్చు మ్యాక్స్. 11:30, 11:40 కల్లా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నా. అంతే 31 kilometers ఉంది ఇంకా విజయవాడ. బైక్స్ మీద రైడ్కి వస్తే ఈ హైవేలో నైట్ రైడ్స్ అవాయిడ్ చేయండి బెటర్. ఆఫ్ రోడింగ్ ఉంటే పర్లేదు. ఎందుకంటే ఆ నల్లజర్ల హైవే వరకు బాగానే ఉంది. ఈ పాత హైవేకి ఎక్కాక
గుంతలు పెద్దవి లేవు కానీ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంది. రోడ్ అనీవెన్ ఉంది ఎక్కువ. మీకు లేన్స్ చేంజ్ అవుతున్నప్పుడు అవి తెలుస్తుంది. అది ఒక లేన్ నుంచి ఒక లేన్ చేంజ్ అవుతున్నప్పుడు చిన్న జరుపుకుంటుంది అక్కడక్కడ, కనిపించట్లా. గతుకులు అంటే కనీసం కనిపిస్తాయి. ఇది చాలా స్లైట్గా అనీవెన్గా ఉంది. హై స్పీడ్స్లో కొంచెం రిస్క్. అది కార్ అయితే ఇబ్బంది లేదు కానీ ఇంకో 25 కిలోమీటర్స్ ఉంది విజయవాడ. పోలీస్ చెక్ పోస్టా? ఏమైంది అక్కడ అంతమంది ఉన్నారు. ఇంకా అపార్ట్మెంట్స్ వెనకాల ఇంక మొత్తం ఎయిర్పోర్ట్. ఆ చెట్ల బ్యాక్ సైడ్ కనిపించేది ఖాళీదంతా ఎయిర్పోర్ట్. అది ఇంకా ఇది రన్వే ఇంకెక్కడి నుంచి. ఇది చాలా ఇయర్స్ అయింది విజయవాడ ఎయిర్పోర్ట్ వచ్చి. ఇదిగో ఇదే ఎయిర్పోర్ట్ ఎంట్రీ. 6 years అవుతుందేమో విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చి నాకు తెలిసి. ఎంబీఏ చేస్తున్నప్పుడు అంతే. ఎంబీఏ చేస్తున్నప్పుడు నోయిడాలో ఉన్నప్పుడు వచ్చా. అప్పుడు విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి కదా, బుడమేరు కెనాల్. ఇంకో ఇదే ఎక్కడ కాదు బట్ ఈ కెనాలే. ఈ ప్లేస్లో రాలేదు కానీ ఆ కెనాలే. అది ఎయిర్పోర్ట్ రోడ్డు కదా, భలే ఉంది. పక్కన ప్లాంటేషన్ అంతా. ఇందాక నల్లజర్ల హైవే మీద అయితే అసలు క్రేజీ ఒక అంకుల్ ఇక్కడే చూడగలం అలాంటివి. ఈ డివైడర్ మీద వేసిన ప్లాంట్స్కి ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ కోసుకెళ్తున్నాడు కవర్లో వేసుకొని. బండి కూడా ఎక్కడా పెడదు తెలుసా, బండి అటు ఆపలా. యాక్సెస్ ఏదో అనుకుంటా తీసుకొచ్చి కరెక్ట్గా ఇంకా డివైడర్ పక్కన ఆపాడు హైవే మీద. ట్రాఫిక్ ఏంట్రా బాబు అప్పుడు 11:30 అయింది. ఈ టైం ట్రాఫిక్ ఏంటి? రాజమండ్రి ట్రాఫిక్ ఎలా ఉంది, ఇంక విజయవాడ ఏముంది. ఎలా ఉంటే 12 అయిపోద్ది వెళ్ళేసరికి. ఇడ్లీసా? విజయవాడ ఏదో బాబాయ్ హోటల్ అనుకుంటా కదా ఫేమస్ ఒకటి ఉంటుంది. అది హైదరాబాద్లో ట్రై చేశాను, ఓవర్ హైప్ అనిపించింది. మరి విజయవాడలో ఎప్పుడు తినలా, బాగుంటుంది మరి. ఎవరైనా ట్రై చేసి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. హార్లే డేవిడ్సన్ స్పోర్ట్స్ స్టార్ 1250. ఇది ఒకటే ఉంది సూపర్ బైక్ ప్రెసెంట్ ఇక్కడ. డాన్ ఎంత అవుతుంది ఇది? 21 lakhs అండ్ ఆన్ రోడ్ ప్రైస్. 1250cc బైక్. నేను మిగిలినవన్నీ X440s ఉన్నాయి మన బండివి. 11:45 కల్లా షోరూమ్లో బైక్ ఇచ్చేసి స్టార్ట్ అయిపోయాను ఫ్రెండ్ దగ్గరికి. ఇది ఫారెన్కి రోడ్లో ఉంటుంది వెళ్ళి రెస్టారెంట్. సో డైరెక్ట్ అక్కడికి వచ్చామంటే ఇంకా వెళ్ళి మోస్ట్లీ 2-3 వరకు స్పెండ్ చేసి బైక్ కూడా ఎలాగో వాడు 3-4కి ఇస్తాను. ఆ టైంకి వచ్చి మళ్ళీ స్టార్ట్ అయిపోతే మనం ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. విండ్ నాయిస్ కూడా ఎలా వస్తుందో చూడాలి. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లోనే పెట్టాను, బాగానే పనిచేస్తుంది అని అనుకుంటున్నాను. లేదంటే ఎలా వాడాలో మనకు తెలియదు. ఇలాంటి పెద్ద పెట్టుకున్న మైకి సరిగ్గా పని చేయకపోవడేమో. అండ్ ఇది బాగా యూజ్ అవుతుంది. యాంటీ ఫిల్టర్స్ కొన్నాను కదా, యాంటీ ఫిల్టర్స్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. లేదంటే ఇప్పుడు కూడా అది పెట్టేవాడు. లేదంటే చాలా గ్లేర్, చాలా వైట్ వచ్చేస్తుంది. చూడండి ఒకసారి తీస్తాను, ఇప్పుడు యాంటీ ఫిల్టర్ తీసి చూపిస్తాను ఎలా వస్తుంది. ఇలా ఉంటుందండి. ఇది పెట్టడం వల్ల ఇలా వస్తుంది. దీన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసినా మాత్రం అది చేంజ్ అవ్వట్లేదు. దీనివల్ల చాలా వరకు ఇప్పుడు ఫుటేజ్ కూడా మీరు ఈ రోజు పెట్టి ఈ వ్లాగ్లో ఉన్న ఫుటేజ్కి ముందు పెట్టిన మోటో ఫుటేజ్ కూడా చెక్ చేసుకుంటే డిఫరెన్స్ ఉంటుంది బాగా. ఇంకైతే డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళిపోయి అక్కడ కూడా ఒకసారి ఫుడ్ రివ్యూలో చేద్దాం. రెస్టారెంట్ మనోడి దగ్గర బాగుంటే మీరు ట్రై చేయొచ్చు. రెస్టారెంట్ ఎక్కడ? మనకి పారింగ్ టు కల్లూరు మధ్యలో క్లియర్గా చెప్పాలి అంటే బాలాజీ సినిమా థియేటర్ ఉంటుంది. పక్కనే HDFC బ్యాంక్ పారింగ్ బ్రాంచ్ ఉంటుంది అనమాట. దాని పక్కనే ఉంటుంది KKR రాయల్ గ్రాండ్ అని చెప్పి. డిస్క్రిప్షన్ లింక్ ఇద్దాం మరి. ఇద్దాం మరి, రావాలి కదా మనకి అందరూ. ఏంటిది ఫస్ట్? మనకి అది వచ్చేసి చికెన్ మ్యాంచో సూప్. స్టార్టర్స్ ఏంటి? అది వచ్చేసి స్లైస్ చికెన్ అనమాట. మన దగ్గర అది స్పెషల్ ఐటమ్ అనేది. డే 1 నుండి కంప్లైంట్ అనేది ఉండదు. పిల్లలకి కాదు పెద్దలుగా అందరికీ నచ్చింది. అది క్రిస్పీగా డ్రైగా ఉండుద్ది, కొంచెం మీడియం స్పైసీగా చేయించి, సో అందరికీ నచ్చింది అనమాట. కింద అపోలో ఫిష్. మనకి ఈ ఏరియాలో కొంచెం క్లాస్గా నీట్గా కూర్చొని తినాలి అంటే ఇక్కడ ఏం లేవు అనమాట. సో మనం ఆ అంబియన్స్ ఇద్దాం అన్న ఉద్దేశంతో ఇట్లా పెట్టాం. ఇదే లెవెల్లో మెయింటైన్ చేస్తాం. ఇంకా
5 years అవుతా పెట్టి 4 years 2019 2020 డిసెంబర్ అంటే 5 ఇయర్స్ అవుతుంది. 5 years మ్మ్. 5 years నుంచి మెయిన్ కోర్స్ వచ్చింది. ఏం చేసేటట్టు అడుగుదాం. అరే ఏంట్రా మెయిన్ కోర్స్ ఏం చెప్తావు? ఇది వచ్చేసి గుంటూరు కోడి పలావ్ అనమాట. ఇది రెండు బోన్లెస్ లో ఇవ్వచ్చు, బట్ మనం అయితే మాక్సిమం బోన్ తోనే ప్రిఫర్ చేస్తాము. ఆ, మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. ట్రై చేసి నువ్వే చెప్పాలి అది. మన దగ్గర పలావ్స్ అన్ని స్పెషల్ యాక్చువల్లీ. టేస్ట్ ఇంకేం బాగుంటాయి ఇది కాకుండా మన దగ్గర? గుంటూరు కోడి పలావ్ ఒకటి, మనకి స్పెషల్ గా స్పైసెస్ తో పాలమురి అని చెప్పి ఒకటి ఉంటుంది. పాలమురి అని చెప్పి, ఈ సుప్రీం బిర్యానీ అని, రాయల్ చికెన్ బిర్యానీ ఒకటి, ఇవన్నీ మనం సెపరేట్ గా మసాలాలు కొట్టుకొని పెట్టుకుంటాం అనమాట. సో డిఫరెంట్ టేస్ట్ వస్తాయి ఒక్కొక్కటి అనేది. మనకి ఎప్పుడైతే ఈ చికెన్ మటన్ ప్రాన్స్ మూడు మిక్సింగ్ మనకి భీమవరం సైడ్ ఉంటుంది సార్, సో అది కూడా మనం ఇస్తాము. అది వచ్చేసి కేకేఆర్ స్పెషల్ అని చెప్పి చికెన్ మటన్ ప్రాన్స్ మూడు మిక్సింగ్ వచ్చేది. ఒక పోర్షన్ ఈజీగా ఇద్దరు తినేయచ్చు. సో అంత హెవీగా ఉంటుంది. ఆమ్లెట్ ఇస్తాము దాంతో పాటు, బాగుంటాయి. ఇవన్నీ మన దగ్గర స్పెషల్స్ అనమాట బిర్యానీస్ లో. బాగుంది టేస్ట్ చేసా. బాగుంది. రెగ్యులర్ గా చికెన్ దమ్ మటన్ దమ్లు కాకుండా ఇలాంటి ట్రై చేయండి బెటర్. మాక్సిమం విజయవాడ సైడ్ ఇంకా కొంచెం ఫేమస్ అవ్వలేదు కానీ పలావ్స్ ఇవన్నీ. అవును లేదు ఇంకా మనకి అటు హైదరాబాద్ లో అదే అంటే బాగా వెళ్తాయి కానీ అంతే. ఇక్కడ ఇంకా మనకి ఎంతసేపు బిర్యానీలే. బిర్యానీ స్పైసీ ఎంతసేపు నాకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా, 75% ఆఫ్ ఆర్డర్స్ అన్ని దమ్మే. దమ్ము ఫ్రై పీస్, దమ్ము ఫ్రై పీస్. మాకు రాజమండ్రి సైడ్ కొంచెం ఘాటు కారం ఎక్కువ తింటారు. మా వాళ్ళు ఫ్రై పీసే, దమ్ము కూడా చాలా తక్కువ. మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కొత్తగా చూపిస్తాం, పుష్ చేస్తాం. ఇదిగోండి ఇది ఇట్లా ఉంటుంది. పాల్మురి ఉంది. పాల్మురి అనేది డ్రైగా వచ్చింది, లైట్ స్పైసీగా ఉంటుంది, ఇగురులాగా ఉంటుంది. సో ఇట్లా స్పెసిఫికేషన్ చెప్పి మీకు ఈ స్టైల్లో ఇష్టమైతే కనుక కర్రీ సెపరేట్ వచ్చింది, రైస్ సెపరేట్ వచ్చింది. సో తీసుకోండి, ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే ఫ్లేవర్ చేస్తారు కదా. చేస్తాం. స్పైసీ తక్కువ ఎక్కువ అనేది చేయొచ్చు, బట్ ఆ స్పైసీతో తింటేనే బాగుండదు. అంటే మసాలాలో ఆ స్పైసెస్ ఉంటాయి కదా, దాని నుండి వచ్చే ఫ్లేవర్ అది. దమ్ బిర్యానీ ఇస్తానే ఇదే బెటర్. బోర్ కూడా వేస్తుంది దమ్ బిర్యానీ. ఎక్కడికి వెళ్తే దమ్మే కదా. దమ్ అసలు బయట ఇప్పుడు అంతా అసలు రోడ్డు మీద బిర్యానీలు వచ్చేసరికి అసలు ప్రాపర్ ఫ్లేవర్ అనేది పోయింది. రోడ్ సైడ్ బాగుంది. చిన్నట్లేరే బాగుంది. రాయమండ్రిలో స్టార్ దర్బార్ అని ఉంటది, రెస్టారెంట్ ఓపెన్ చేశాడు కానీ నార్మల్ రోడ్ సైడ్ బిర్యానీ సెంటర్స్ ఉంటాయి అలాంటి. ఆడ అమ్మిన బిర్యానీ రాయమండ్రి మొత్తం కూడా అమ్మడు, ఆడ ఒక్కడ అమ్మింది. అది ఎలా ఉంటుంది అంటారా, ఒక జంక్షన్ ఉంటుంది మనకు బెంచర్లో ఉందనుకో, అలాంటి జంక్షన్ లో ఉంటది. జంక్షన్ మొత్తం బిర్యానీ స్మెల్ వస్తుంది. జంక్షన్ వైపు అలా వెళ్తే చాలు. రెస్టారెంట్ పెడదాం ఎందుకు అనిపించిందిరా. మనకు తెలిసిందే మనం 2016 నుండి 2020 దాకా కుమ్మేలా చెన్నైలో కూర్చొని బిర్యానీ కోసం 25 కిలోమీటర్లు, మిడ్ నైట్ బిర్యానీలు. అసలు ఇవన్నీ చూసిన తర్వాత మనకి కంప్యూటర్ సైన్స్ ఎక్కువ ఎంత నేర్చుకున్నాం మనకు తెలియదు, కానీ బిర్యానీల గురించి అయితే బాగా నేర్చుకున్నాం. నైట్ అంతా మళ్ళీ మార్నింగ్ లేకమని చెప్పి నైట్ పబ్జీ ఆడుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు. బ్రేక్ఫాస్ట్ స్పెషల్ అని ఫుడ్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయిందా సరే, మధ్యాహ్నం ఏం తిందాం, మధ్యాహ్నం సరే అయిందా సాయంత్రం ఏం తిందాం, సాయంత్రం అయిందా రాత్రి ఏం తిందాం. డామినోస్ ఎన్ని పిజ్జాలు ఆర్డర్ పెట్టాలి. మిడ్ నైట్ అయితే డామినోస్ నుండి 12-15 పిజ్జాలు రావాలి. నైట్ ఉంటుందా, నైట్ ఫోన్ చేసి తెచ్చాడు. ఆడు ఇంట్లో చేసుకునే ఆడికి మనమే సగం బిజినెస్ ఇచ్చాం. ఎంతమంది 15 మంది కూర్చునే వాళ్ళ రూమ్ లో పబ్జీ ఆడితే అసలు రూపాయి ఉందా లేదా అనేది అసలు అక్కడ కాన్సెప్ట్ కాదు. బిర్యానీ ఎక్కడో సైడ్ నుండి తెప్పించుకొని తింటాం ఎవ్వరో ఒకళ్ళు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కానీ అవన్నీ లేవు అంతే. అప్పుడు పడూరులో ఉండేరా అంకుల్ వచ్చినప్పుడు వెళ్ళాం. పడూరులో షవర్మా ఒకటి తినేవాళ్ళం. చేయించి డాడీ వచ్చినప్పుడు అందరూ వెళ్ళాం. కాదు గోదావరి రుచిలో సంథింగ్ ఏదో ఉండేది, లోపలికి ఉండేది. అది గోదావరి రుచి కాదు, చిన్నదే అది. గుర్తు రావట్లేదు కానీ లైక్ కైండ్ ఆఫ్ పేరు గుర్తు రావట్లేదు కానీ ఆడి దగ్గర బాగుండేది. కొంచెం మనకు ఆంధ్ర స్టైల్లో సెపరేట్ గా చేసి ఇచ్చేవాడు, మన కోసం పర్టికులర్ గా చేయించుకునే వాళ్ళం. అలాగే ఫుడ్ మీద ఉన్న ప్యాషన్ తోనే కానీ ఇదంతా. బట్ రెస్టారెంట్ ఫీల్డ్ అనేది కనిపించదు కానీ బయట ఎవరికి. చాలా ఏమంటారు ఫ్రస్ట్రేషన్ గానీ బీపీలు గానీ పీక్స్ లో వస్తాయి. అవును, అంటే పీక్ అవర్స్ అందరూ చిల్ అవుతున్నారు, మనం పని చేయాలి. అవును, సండేస్ ఉండవు ఏముండవు. నేను చెప్తున్నా కదా, లాస్ట్ 2020 డిసెంబర్ నుండి
ఈ రోజు దాకా ఎప్పుడైతే ఒక 7 డేస్, 8 డేస్ ఇట్లా ట్రిప్‌కెళ్ళానో లీవ్ తీసుకోవడం తప్పితే, సండే వచ్చిందా పడుకుందాం పొద్దున్నే, సమ్ ట్యూస్‌డే బిజినెస్ లేదా పడుకుందాం. అసలు ఈ కాన్సెప్ట్ అనేదే లేదు. 365 డేస్‌లో నాకు తెలిసి ఒక 20 డేస్ అయినా రిలాక్స్ అవుతా నేను. మిగతా ప్రతిరోజు రెస్టారెంట్‌కి రావడం, చేయడం. అది ప్యాషన్ ఉంటేనే చేయగలను యాక్చువల్లీ. లేదంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత డబ్బులు గురించి చేయలేం. ఎక్కువ లేదు. హ్మ్. డబ్బులు గురించి అయితే ఖచ్చితంగా డబ్బులు పోతాయి. ఆ! మొన్న స్టడీ అండి పాడ్‌కాస్ట్‌లో చూసాను. హ్మ్. ఒక ఎవ్రీ వీక్ కొత్తయి 2 ఓపెన్ అవుతున్నాయంటే పాతయి 3 క్లోజ్ అయిపోతున్నాయి హైదరాబాద్‌లో. కాదు స్ట్రీట్ బైట్ రవి అదే. అతను అసలు యాక్చువల్లీ అతను చెప్పిన పాడ్‌కాస్ట్ కొంచెం బాగా వెల్ నోన్ ఫేస్ కాబట్టి చెప్పాడు. చాలా మంది చూసారు. చూసిన ప్రతి ఒక్కళ్ళకి అది ట్రూ. తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్క రెస్టారెంట్ ఓనర్ లో నుండి వచ్చే మాటలయి. అవును. అతను తను చెప్పిన చెప్పింది ప్రతి పాయింట్ స్టోర్ గురించి యాక్చువల్లీ. స్పెసిఫిక్‌గా మెన్షన్ ఆ! చేయాలి. అసలు అతను అంటాడు గదా! ఎవరైనా రెస్టారెంట్ ఓపెన్ చేద్దాము అనే కాన్సెప్ట్‌తో అతని దగ్గరికొస్తే చేయొద్దు అని చెప్తాడు. యాక్చువల్లీ నేను అదే చెప్తా. నా దగ్గరికి యాక్చువల్లీ ఇద్దరొచ్చారు. ఇద్దరొచ్చి ఇదిగో ఇట్లా ఈ ఇంత బడ్జెట్‌తో పట్టుకొని రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. పర్పస్ ఏంటి అంటే ప్యాషన్ అంటున్నారు. అమ్మ ప్యాషన్ ఒక్కటి ఉంటే సరిపోదు. నీకు తెలియట్లేదు అది. మాక్సిమం చేయొద్దు. లేదా నా దగ్గరికి రా. 1 మంత్ కూర్చో ఇక్కడ. ఇంటర్న్‌షిప్ చూడు. చేసుకో. ఇంటర్న్‌షిప్‌లో చేసుకో. చేసుకున్న తర్వాత చేయాలని ఉంటే చెయ్యి ఇబ్బందేం లేదంట. బికాస్ మనం ఇంట్లో నలుగురు వంట వండుకుంటేనే ఒకళ్ళు ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైందంటారు. అసలిక్కడ ఆ! ఇక్కడ ఇంతమంది సేమ్ ఇదే బిర్యానీ ఒకటే హండీలో కదా బిర్యానీ చేసేది. ఒకడొచ్చేసి బిర్యానీ చండాలంగా ఉందంటాడు. ఒకడొచ్చేసి "అమ్మ ఏం బిర్యానీ అమ్మ ఇది" అంటాడు. ఆడికేమన్నా కొత్త బిర్యానీ ఇచ్చామా, ఈడికేమన్నా కొత్త లేదు ఒకటే బిర్యానీ ఇచ్చాం ఇద్దరికి. ఆడికి నచ్చదు, ఈడికి నచ్చిద్ది. పీపుల్ మేనేజ్‌మెంట్ చాలా బాగా రావాలి. ఎవడేమన్నా అవునదా? అంతే. ఫ్యాషన్ గూడా కొత్తలో బావుంటదిరా. హ్మ్. ఒక సంవత్సరం అయ్యి అవును. లీవుల్లో ఎక్కడికెళ్ళలేక ఏం చేయలేక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అవును. నీకు దీంట్లో ఇప్పుడు సిట్యుయేషన్ ఉంటే ఒకప్పుడులా రెస్టారెంట్స్ లాగా ఓనర్స్‌కి రెసిపీ తెలిసిన సిట్యుయేషన్ పోయిందసల. ఇప్పుడందరూ షెఫ్ మీదే డిపెండ్ అయ్యి ఉంటున్నారు. వాడు సడెన్‌గా మానేసెళ్ళిపోతే ఏం షెఫ్ పొరపాటున రాత్రి పూట వదిలేసి ఎళ్ళిపోయాడు అంటే నువ్వు చేసేదేం లేదింక. రెస్టారెంట్ నువ్వు కోట్లు పెట్టు, లక్షలు పెట్టు, కోట్లు పెట్టు వేస్ట్ ఇంకా షెఫ్ లేకపోతే. ఎందుకు మన హైదరాబాద్ ఇలాంటి ప్లేస్‌లో గూడా హ్మ్. అప్పటి వరకు ఫుడ్ బావుంటది. సడెన్‌గా ఒక 1 మంత్‌లో ఫుడ్ తేడా వచ్చేస్తది. ఆ! ఎందుకంటే చెఫ్ ఉండడు. అవును. ఆ స్ట్రీట్ వైట్ వీడియోలో ఆయన చెప్పాడు. హ్మ్. మొత్తం రెసిపీ అంతా ఆ! ప్రిపేర్ చేసి పెట్టుకుంటామని. అవును. అది చాలా మంచి చాలా మంచిది. తనెంత అంటే నేను బేసిక్‌గా ఒక 2 రెస్టారెంట్‌లు ఉన్నాయి. ఆ! అట్లా చూసుకుంటేనే నాకు ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసింది. అతను ఎన్ని తిరిగుంటే అంత నాలెడ్జ్ చాలా చెప్తాడు యాక్చువల్లీ. డిపెండ్ అవ్వకూడదు. అవును. డిపెండ్ అవ్వకూడదసల. యాక్చువల్‌గా కొత్త షెఫ్‌ని తీసుకున్నా కూడా అదే ఫ్రెషర్‌ని తీసుకున్నా అదే కన్సిస్టెన్సీ తీసుకురాగలరు. అవును. అదే అదంతా అతను ఓహ్! అతనికి యాక్చువల్లీ లార్జ్ స్కేల్‌లో పెట్టగలిగే కెపాసిటీ ఉన్నా సరే, ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసుకున్నాడు. తర్వాత స్టెప్ బై రిచ్‌లకి స్టెప్, బాగా. స్టెప్ బై స్టెప్ ఇప్పుడంతా ఏం చేస్తారు ఓపెన్ చేసారా? మన దగ్గర ఉంది. మనకి ఇది ఉంది. ముందు ఒక 5 హ్మ్. బ్రాంచ్‌లు ఒకేసారి ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసామా? 20 మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లొచ్చారా? వీడియోలు చేసేసారా? రెచ్చిపోయింది రెస్టారెంట్ ఒక 1 మంత్‌లో. అసల ఎట్లా అయితే పెరిగిందో అట్లాగే దిగిద్ది. సో, స్టెప్ బై స్టెప్ ఎళ్ళాలి. అండ్ ఇంకోటి ఇదివరకులాగా కస్టమర్‌ని బయటికి తీసుకురావడం హ్మ్. చాలా కష్టమైపోయింది. అవును. ఇప్పుడు చెప్తున్నా కదా! ఈ ఏరియాలో చెప్పా కదా! 2020లో మనం ఓపెన్ చేసినప్పుడు ఇటొక 5 కిలోమీటర్స్ అటువైపు దాకా అసలొక రెస్టారెంట్ లేదు. ఇటువైపు గంగూర్ దాకా ఒక రెస్టారెంట్ లేదు. అప్పట్లో మనమే. మాక్సిమం మనమే. ఒక 5 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకుంటే ఇటువైపు ఒక 10 ఉన్నాయి. ఇటువైపు ఒక 10 ఉన్నాయి. కొత్తయి దాదాపు 20 ఓపెన్ చేశారు. మళ్ళా ఎక్కువ సేపు ఉండవయి. ఎక్కువ సేపు ఉండవు. ఓపెన్ చేస్తారు. కొత్తలో ఉన్న ఊపు తర్వాత పోయిద్ది. మనోళ్ళేంటంటే అందరూ డైవర్సిఫై అయిపోతారన్నమాట. అటువైపు ట్రై చేద్దాం, ఇటువైపు ట్రై చేద్దాం అని చెప్పి అప్పుడు నుంచోగలగాలి. ఇప్పుడు నుంచోగలగాలి. ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి కదా! హ్మ్. కొత్తగా ఏం చేయాలి? కొత్తదేం జేయాలి? కొత్తదేం జేయాలి? అసలు ఇదివరకులాగా అన్నిట్లో కల్లా హైయెస్ట్ అంటే అనకూడదు గానీ, డౌన్‌ఫాల్ ఆఫ్ రెస్టారెంట్ బిజినెస్ అంటే స్విగ్గీ, జొమాటో వల్ల అయిపోయేది. ఆబ్వియస్. ఇదివరకు బయటికి హ్మ్. ఫుడ్ తినడం అంటే బయటికెళ్ళి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసి ఆ! అదో పీస్ కింద ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఆకలేస్తుంటే తింటాం. అంతే. స్విగ్గీలో ఉంది. అదే ఇంట్లో పెట్టుకుంటే స్విగ్గీ, జొమాటో యాక్చువల్లీ వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళనేమనలేం. బట్ రెస్టారెంట్ ఫీల్డ్ 100% ఎఫెక్ట్ అయిపోయింది. ఆబ్వియస్. ఎందుకంటే డిస్కౌంట్స్ అందరికీ తెలియంది అందరికీ తెలియందేంటంటే ఆహ్,
దాంట్లో 450 రూపీస్ బిర్యానీ పెడుతున్నారే, అంత క్వాంటిటీకి ఇవ్వాలి కదా అనుకుంటా. 450 రూపీస్‌లో 30-35% కమిషన్‌కే ఎళ్ళిపోయిద్ది. సో, ఇప్పుడు నువ్వు 450 క్వాంటిటీ ఇది నీకెంతగా వస్తుందిరా చేతికి అంటే అరౌండ్ 130, 140 రూపీస్ మైనస్. సో, అరౌండ్ 300 రూపీస్‌కి నీకొస్తుంది. నువ్వు 450 రూపీస్ క్వాంటిటీ 300 రూపీస్‌లో ఇవ్వాలి అంటే నీకెక్కడ వర్కౌట్ అయిద్ది? వర్కౌట్ గాదు. బట్ కస్టమర్ ఎట్లా అనుకుంటాడు, నేను 450 రూపీస్ పే చేస్తున్నా, నాకంత క్వాంటిటీ రెస్టారెంట్ ఆళ్ళు ఇవ్వట్ల. బ్లేమ్ ఎవరి మీదకొచ్చిద్ది? రెస్టారెంట్ మీదకే వచ్చిద్ది బ్లేమ్. ఎన్ని ఫేస్ చేస్తామంటే ఇది స్విగ్గీ, జొమాటోకి. కన్వీనియన్స్ ఉంది కానీ యాక్చువల్ రెస్టారెంట్ ఆ ఫైన్ డైనింగ్ ఫీల్ పోతుంది. ఫైన్ డైనింగ్ ఫీల్ ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు బండి మీద ఉన్నాడు కూడా స్విగ్గీ, జొమాటోలోకి ఎంటర్ అయ్యాడు. వాడిస్తాడు. కామెడీ ఏంటంటే ఆడు నీ రేటే పెడతాడు, ఆ! ఆఫర్ ఇస్తాడు. ఆ! వాడికి వర్కౌట్ అయిద్ది. మనకు వర్కౌట్ కాదు. ఆడు వాడిన క్వాలిటీ, ఆడు వాడిన రైస్, వాడు వాడిన ఆయిల్ మనం వాడలేం. ఇప్పుడు ర్యాపిడో వస్తున్నారు కదా, ఆడు బిజినెస్ మోడల్ కానీ నిజంగా అదే వస్తే చూసా ర్యాపిడో బిజినెస్ మోడల్. లేదు. నువ్వు పెట్టి నీ మెనూలో రేటే దాంట్లో పెట్టాలి. ఓకే. అది సబ్స్క్రిప్షన్ మోడల్. ఓకే. మంత్లీ ఇన్ సబ్స్క్రిప్షన్. నీ ఆర్డర్లు ఎన్ని అంతాయి ఏంటి అనవసరం. అది మంచిదే ఇంకా. నీకు అటు కస్టమర్ డెలివరీ ఛార్జ్ ఉంటుంది 20 రూపీస్. మళ్ళీ అది ఫిక్స్డ్ 20-25. నీకు ఉంటది ఫీజు. ఓకే. నీకు సబ్స్క్రిప్షన్ మోడల్ అలా పర్లా యాక్చువల్లీ అట్లా రన్ అయితే కనుక చాలా బాగుంటుంది. సిఎన్బిసిలో రీసెంట్ గా అనౌన్స్ చేశాడు. ఆడ సిఎన్బిసి ఇచ్చాడు జొమాటో, స్విగ్గీ, ర్యాపిడోలో బర్గర్ మెక్డీ జింగర్ బర్గర్ ఏదో దీంట్లో 200, 250 పడుతుంది. 245 ర్యాపిడోలో, వాటిలో 400. కానీ చేయగలిగారు. ఏం జరుగుతుందంటే ఉన్నారు ర్యాపిడో రైడర్స్ ఉన్నారు. అవును, చేయగలిగే డిస్ట్రక్ట్ అవుతుంది. దీనిలో ఏం జరుగుతుందంటే కస్టమర్ కి మనం సాటిస్ఫై చేయలేకపోతున్నాం, మనము సాటిస్ఫై అవ్వలేకపోతున్నాం. వాడి కాన్సెప్ట్ చాలా బాగుంది. టైమ్లీకి బాగుంది. కన్వీనియన్స్ కోసం ఇంత పెడుతున్నారు. యాక్చువల్గా టోటల్ రెస్టారెంట్ అనేది గుడ్ ఫుడ్ అనేది ఫైన్ డైనింగ్ కాన్సెప్టే పోతుంది. అవును. ఇప్పుడు ఇంట్లోనే చేస్తున్నా చేసుకోలేక పెట్టుకుంటున్నారు అంటే. ఇది వరకు ఫ్యామిలీ వచ్చి నలుగురు చక్కగా కూర్చొని స్పెండ్ చేసుకునేవారు. మనమైనా ఫస్ట్ లో బిగ్గులు వెళ్ళినప్పుడు వెంటనే వెళ్ళినా చక్కగా కూర్చొని తినేవాళ్ళం. దాదాపు ఎంతమంది 15,000 మంది చక్కగా కలుసుకొని ఒకేసారి వెళ్ళి తినేవాళ్ళం. 1 o'clock అట్లా వెళ్తే 4 o'clock అట్లా బయటకు వెళ్ళేవాళ్ళం. సాలిడ్ టైం అది యాక్చువల్లీ. ఫోన్స్ ఉండవు, ఏ ఉండవు, ప్రశాంతంగా చిల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు లేదు, ఎమర్జెన్సీలో కన్వీనియన్స్ పెట్టుకోవచ్చు కానీ. అవును, మన అందరికి ఇంకా అలవాటు అయిపోయింది. అవును. స్విగ్గీ, జొమాటో లేని ఫోన్ అంటూ ఉందేంట్రా. నెసెసిటీకి ఖచ్చితంగా పెట్టుకోవాలి. నెసెసిటీ ఇస్ గుడ్. ఓకే, వద్దకిచ్చి అట్లా వెళ్ళాము అంటే కనుక ఫటాఫట్ పెట్టేసుకోవచ్చు. నీకు టైం ఉంది, నువ్వు బయటికి వెళ్ళగలిగి వెళ్ళలేక బద్దకం వచ్చేసి పెట్టుకుంటావు చూడు, అది బాయ్రా కలుద్దాం. సో ఇంకో ఇప్పుడే మా ఫ్రెండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాను. మేబీ ఇక్కడ నుంచి ఒక 20 minutes పడుతుంది అనుకుంటా. ఫుడ్ బాగుంది. ఫుడ్ డెఫినెట్గా ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేయండి. వీడియో కూడా నేను ఎవరైనా రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్నా. సో వాడు ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడు కదా, ఒక 4-5 years నుంచి ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాడు. మనం ఇదివరకు రెస్టారెంట్ ఫీల్డ్లోనే ఉండేవాళ్ళం. ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫీల్డ్ టు గెట్ ఇన్ టు. సో డెఫినెట్గా ఇటు సైడ్ విజయవాడలో ఉండేవాళ్ళు కానీ, లేదంటే విజయవాడ ట్రావెల్ చేసేవాళ్ళు ఒకసారి వచ్చి రెస్టారెంట్ విజిట్ చేయండి. మీకు వెరైటీ ఆఫ్ పులావ్స్ కానీ, స్టార్టర్స్ కానీ, యాంబియన్స్ చాలా బాగుంది. అండ్ మీకు ఇంకేం కావాలంటే పార్టీ ఆర్డర్స్ కూడా చేస్తున్నాడంట. ఇప్పుడు వెళ్ళిపోయి బండి తీసుకుని మనం రిటర్న్ స్టార్ట్ అయిపోవచ్చు. వింటర్ అన్నారు కానీ ఈవినింగ్ చల్లగా ఉంటుంది, కానీ డే టైం అయితే అసలు చాలా దారుణంగా ఉంటుంది. బయట చూడండి ఒకసారి. ఇంకా నేను దీనికి యాంటీ ఫిల్టర్ 32 లెవెల్ పెట్టాను, అందుకని ఇంకా కొంచెం డార్క్గా కనిపిస్తుంది. లేదంటే ఇది తీసేస్తే ఇంకా అసలు ఒకసారి యాంటీ ఫిల్టర్ తీసి చూపిస్తాను చూడండి. పెట్టినందుకు ఇది ఎలా ఉంటుంది. దీని గురించి అసలు ఎవరో వీడియోస్ చేయలేదు, యాంటీ ఫిల్టర్ వాడాలి అని. లేదంటే సన్ లేదు అసలు మోటో బ్లాగర్స్ ఎంతమంది ఉన్నారు నేను సర్చ్ చేస్తాను. నాకు హార్డ్లీ 1 or 2 వీడియో, అది కూడా ఎక్కడో మధ్యలో ఉంది దీని గురించి. ఇది పెడితే బాగుంటుంది అని, కానీ ఇది పెడితే బాగుంటుంది కదా. డెఫినెట్లీ మోటో బ్లాగింగ్కి ఇండియన్ అట్లీస్ట్ ఇండియన్ కండిషన్ 100% డీజే క్యామ్ అన్నారు ఫర్ మోటో బ్లాగింగ్ పర్పస్ యాంటీ ఫిల్టర్ ఆఫ్. ఓకే,
ఇంక ఇప్పుడైతే ఇక్కడ షోరూంలో పని అయిపోయింది, స్టార్ట్ అయిపోయాను. మోస్ట్ ప్రాబబ్లీ 6 కల్లా వెళ్ళిపోవచ్చు అనుకున్నా. వెళ్తున్నప్పుడు ఎలా స్లోగా వెళ్దాంలే, నీట్గా 80-90లో క్రూజ్ చేసుకుంటూ వెళ్దాం. ఇంటికే కాదు, లేట్గా అయినా పర్లా. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నేను ఏదైతే చేంజ్ చేసుకుందామని వచ్చానో అది ఆల్రెడీ నా బండికి చేంజ్ చేసి ఉందంట. అదే సిస్టంలో అప్డేట్ అయ్యి లేదంట. వీళ్ళ చెత్త సర్వీసు. వీళ్ళు విజయవాడ షోరూమ్ని నాని సినిమాలో డైలాగ్ అంటే చూడండి, ఎంతకన్నా దిగజారు అన్న ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్ అని. ఈ విజయవాడ హార్డ్వేర్ షోరూమ్ వాళ్ళు కరెక్ట్ యాప్ట్ అది. ఎంతకన్నా చెత్త ఏం చేస్తారు అనుకున్న ప్రతిసారి దే ప్రూవ్ మీ రాంగ్. దే కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్. రాజమండ్రి నుంచి రావాలరా, చూసుకుని చెప్పండి కరెక్ట్గా ఉందా లేదా అంటే, అబ్బే అది కూడా నేనే కాల్ చేసి అడిగాను ఉందా అని. ఉంది సార్, వచ్చింది సార్ అన్నాడు. నాకు అప్పటికే వీళ్ళ మీద డౌట్, అరే మళ్ళీ చెక్ చేసుకోండిరా బాబు అంటే, లేదు సార్ మీరు రండి సార్ నేను చేసేస్తాను, ఇక్కడ చూపించట్లేదు మీకు, ఆల్రెడీ చేయలేదు, మీకు చెయ్యాలి సార్ అది అన్నాడు. సరే అయితే అని వచ్చాక సార్ మీకు ఆల్రెడీ చేస్తుంది సార్. అరే మరి ఎందుకు అందులో మెన్షన్ చేయలేదురా అంటే, మరి అందరూ ఎందుకు మెన్షన్ చేయలేదురా అని అడిగితే, అప్పుడు చేయలేదేమో సార్ మా వాళ్ళు సరిగ్గా అని. ఇంకెళ్ళి ఏమనాలి. చాలా రోజుల తర్వాత కలిసాక బీటెక్ ఫ్రెండ్ని అరవింద్ని, మంచిగా అనిపించింది. రూమ్మేట్స్ మేము యాక్చువల్లీ అప్పుడు. బండి ఎగ్జాస్ట్ నోట్ అసలు కెమెరాలో ఎలా క్యాప్చర్ అవుతుందో చూడండి, చెక్ చేద్దాం. బాగానే వస్తుందా లేదంటే సెట్టింగ్స్ చేంజ్ చేద్దాం, ఏముంది. ఇందాక వస్తున్నప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పి చూపించాను కదా, ఎంట్రీ ఉందని చెప్పి అక్కడ నల్లజర్ల దగ్గర. సో ఇదే హైదరాబాద్కి న్యూ రూట్, ఇక్కడ నుంచి కనెక్షన్ ఉంటుంది అనమాట. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, వెహికల్స్ తిరుగుతున్నాయి దీని మీద. నేను అనుకోవడం అట్లీస్ట్ రాజమండ్రి నుంచి ఒక 1.5-2 hours జర్నీ తగ్గుతుంది అనుకుంటున్నా. హైవే దగ్గర మధ్యలో ఏలూరు దాటే అనుకుంటా. భలే ఉంది అది చూడండి, మన ఇండియన్ ఫ్లాగ్ పెద్దదే. ఇది రోడ్డు ఎవడు చేసాడు కానీ ఇక్కడ అటొకటి ఇటొకటి పెడతాడు. పెద్ద కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ టైం అయితే అర్థం అది ఏంటి, రెండు ఉన్నాయి ఏది వెళ్ళాలని, రెండు అందుకే వచ్చి ఇక్కడ కలుస్తాయి ఒకటే. నేనే కదా, నేను వస్తున్నప్పుడు చాలామంది లాస్ట్ టైం గుంటూరు వచ్చినప్పుడు కూడా అలాగే చూశాను. ఒక 2-3 పాపం అటు ఇటు చూసుకుంటున్నారు అక్కడ ఆగి. ఓకే, ట్రాఫిక్ ఉంటుంది, అర్థమైపోయింది. టైమింగ్ అలాంటిదే. 6:37, మనం 6కి వచ్చాం. ఈ టైంలో పక్క ట్రాఫిక్ ఉంటుంది. బ్రిడ్జ్, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఎంటర్ అయిపోయాం. ఇక్కడ స్టార్టింగ్లో కర్వ్ ఉంటుంది, భలే ఉంటుంది ఈ కర్వ్. ఈ బ్రిడ్జ్ మీద కర్వ్ చూడండి, భలే ఉంటుంది. సో ఈ కర్వ్ ముందు వరకు ట్రైన్ ట్రాక్ వస్తుంది. కరెక్ట్గా ఈ కర్వ్ స్టార్ట్ అయ్యేసరికి రోడ్ ఎట్లా తిరుగుద్ది, రైలు ట్రాక్ అట్లా వెళ్ళిపోతుంది కింద నుంచి. కొన్ని రోజులు ఇక్కడ మధ్యలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ అని ఏదో పెట్టారు, కొన్ని మంత్స్ ఉంచారు. మళ్ళీ ఏమైందో సక్సెస్ అవ్వలేదు ఏంటో, తీసుకెళ్ళిపోయి అక్కడ గోదావరి గట్టి దగ్గర పెట్టేశారు. అక్కడ కూడా రన్ అవుతుందో లేదో తెలియదు. మొన్న లాస్ట్ టైం అటు సైడ్ వెళ్ళినప్పుడు చూస్తే రన్ అవుతుంది. బట్ తర్వాత ఫ్రెండ్ ఎవరు ఉన్నారు, అది మొత్తానికి ఆపేశారంట. ఓకే, రాజమండ్రి వచ్చేసాం. ఇంకా చూసారు కదా మరి రాజమండ్రి ట్రాఫిక్ కూడా ఎలా ఉంటుందో. మేము విజయవాడ అంటే ఉందిలే, మా దగ్గర ఎంత ఎక్కువ ఉంది, టూ మచ్ ఉంటుంది అసలు అబ్బాయి మధ్యన. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ జంక్షన్ ఇన్ రాజమండ్రి, రామాలయం సెంటర్. ఇటు వెళ్ళిపోయి అటు రావడం బెటర్ ఇక్కడ ఆగే కన్నా. ఫ్రీ లెఫ్ట్ ఉంది కాబట్టి సరిపోయింది, ఇక్కడ రైట్ తీసుకోవచ్చులే. అరే మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ ఏంట్రా, నాలాగా వచ్చిన వాళ్ళు ఏంటి అందరూ రైట్ తీసుకుందామని ఆడి చేయలేదని చెప్పడం ఏంటి, ఆ సిస్టంలో అప్డేట్ చేయకపోవడం ఏంటి. ఈ విజయవాడ హార్లీ షోరూమ్ వాళ్ళు, ఈడికి హార్లీ షోరూమ్ అలా ఇచ్చారా,
ఒకటంటే ఒకటి కూడా తిన్నంగా చేయడు. ఆ గూగుల్లో రివ్యూస్ చూసినప్పుడైనా నాకు అర్థమై ఉండాలి వీళ్ళ గురించి. పోలీస్ అంకుల్స్ ఆపుతున్నారా? ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ బిఫోర్ వి గో, ఈ వీడియోలో ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలన్నా సజెషన్స్ ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలపండి. విల్ మేక్ దోస్ చేంజెస్ ఇన్ ద కమింగ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్.